చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి, మనందరినీ కాసేపు నవ్వించడానికి మన ఆర్జే అవినాష్ ఉన్నారు కాబట్టి ఒక మంచి స్టాండప్ కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి హి ఈస్ రెడీ. పుట్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఆర్జే అవినాష్ ఆన్ స్టేజ్. హాయ్ అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ అవినాష్. నేను ఒక ఎక్స్ ఆర్జే అండ్ ఆల్సో కరెంట్ స్టాండప్ కమెడియన్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ దృష్టిలో నన్ను వదిలేసారు, వాళ్ళు అనవసరంగా పుట్టినట్టు బై మిస్టేక్లా అని చెప్పేసి అవుతుంది. అండ్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి కదా నేను చెప్తా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక మంచి రిచువల్ ఉంటుందండి, ఒక కట్టుబాటు ఉంటుంది. ఏంటిదంటే మనకి జనరల్గా మన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, సేమ్ టైం పక్కన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, మాకి మన ఇంట్లో లొల్లు ఆగిపోతుంది. ఎందుకంటే మనకు పక్కన వాళ్ళ ఇంట్లో లొల్లి కావాలి. పక్కన వాళ్ళ ఇంట్లో లొల్లి అయింది అనుకో, మన ఇంట్లో సంబరం. మా అన్నగా డప్పు కొడుతుంటాడు, వేరే ఉంటుంది మొత్తం ఇట్లనే. అండ్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి కదా నార్మల్ జనరల్గా. మా నాన్నకి బట్టతలకే వచ్చింది ఇట్లనే. మా అమ్మ చాలాసార్లు కొట్టి కొట్టి అట్లా వచ్చేసింది మా నాయనకి. అండ్ ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఎట్లయితే లొల్లిలు ఇవన్నీ మీకు తెలిసిందే. సో మా డాడీకి మమ్మీకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది ఒకసారి. మా నాన్న ఇంజనీర్ అనమాట, అంటే మన లెక్క ఇంజనీర్ కాదు, నిజంగానే ఇంజనీర్ మా అయ్య. సో ఎన్ఐటి వరంగల్ చదివిండి మా నాయన. మా ఇంటి ముందు ఉంటుంది ఎన్ఐటి వరంగల్. నువ్వు బై మిస్టేక్లో తర్వాత తెలిసి వాకింగ్ పోయినా అందులోకి వెళ్ళిపోతావు, అంత భయానక ఉంటుంది. సో వన్ ఫైండ్ దే హ్యాడ్ వెరీ బిగ్ ఆర్గ్యుమెంట్. అండ్ మా నాన్న ఆఫీస్ పోయిండు, ఇంటికి తాళం వేసేసిండు, మర్చిపోయిండు తాళం పెట్టడం అనమాట. సో మా అమ్మ బాగా చదువుకున్నది, మా అమ్మ కూడా. మా అమ్మ గోల్డ్ మెడలిస్ట్ కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ డిపార్ట్మెంట్, గ్రూప్స్ కోచింగ్ కూడా ఇస్తుంటుంది. ఇప్పటికి నేను పుట్టినాక ఏం చేయాలో తెలియక ఉస్మాన్ యూనివర్సిటీ సైకాలజీ చేస్తుంది మా అమ్మ. నిజంగానే చేస్తుంది, మజాక్ కాదు. అండ్ దాని తర్వాత మా నాన్న ఆఫీస్ పోయిండు, మమ్మీ స్కూల్కి పోయింది. నేను అప్పుడు బచ్చకట్టు ఉంటుండే, సమ్ 4th or 5th స్టాండర్డ్, 4th క్లాస్ ఉంటుండే కావచ్చు. ఇక మా అమ్మ స్కూల్ నుంచి వచ్చింది, నేను కూడా దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చినప్పుడే నాకు జనరల్గా నాకు చెమట బాగా వస్తుంది. ఐ స్వెట్ అ లాట్, చాలా చెమట వస్తుంది. మా అమ్మ ఏం చేసింది, నాకు వరండాలో మా అక్క ఫ్రాక్ ఉండే అనమాట, ఫుల్ నాకు మొత్తం ఫ్రెషప్ చేయించి మా అక్క ఫ్రాక్ తీసి నాకేసింది. మా అమ్మ ఫ్రాక్ వేసింది, పిలికలు కట్టింది 3. నాకు అర్థం కాదు ఏం చేద్దాం అనుకున్నాం. మా ఇంటి పక్కన ఒక లంగా డ్యాన్స్ మాస్టర్ ఉంటుండే, వాడు ఓన్లీ అమ్మాయిలకి డ్యాన్స్ నేర్పిస్తాడు. వాడు వచ్చి అడుగుతుండు మా అమ్మని, మేడం మేడం మీ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించచ్చు కదా. మా అమ్మ చూడాలి, ఏ అమ్మాయి కదా అమ్మాయి, నా ఫ్రాక్ లేపుతుంది మా అమ్మ ఇట్లా. మా అమ్మ అది ఈవెంట్ ఓపెనింగ్, ఆ మమ్మీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అసలు, 2 తోడకు రిబ్బన్ పెట్టి కట్ చేయి ఇట్లా ఈ అబ్బా. అండ్ ఇట్లనే లైక్ యాజ్ టోల్డ్, మనకు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్ రిచువల్స్ ఉంటాయంటే అసలు ఈ జనరేషన్కి తెలియదు చాలా మట్టుకి. 90s కిడ్స్ ఎవరైతే జనరేషన్లో వాళ్ళకి తెలుస్తుంది. అసలు మా జనరేషన్కి ఇంట్లో వేసుకునే బట్టలు ఉంటుండే, బయట వేసుకునే బట్టలు ఉంటుండే. ఈ జనరేషన్లో తెలుస్తుంది. మాకు కమ్సే కమ్ 2 సార్లు ఫరక్ ఉంటుండే బై, అట్లా ఉంటుండే. సో ఇట్లనే మా అక్క బాగా చదువుకుంటుంది. ఆ పిల్ల ఇక బాగా ట్రై చేసినాం, చేతబడి కూడా ట్రై చేసినాం, పోరి సెట్ అయితే లేదు, ఇక వదిలేసినాం ఆమె. మేము దాని తర్వాత ఒకరోజు జాబ్ వచ్చింది అనమాట ఆమెకి. జాబ్ వస్తే దెన్ మమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకొని పోయింది ఆమె. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 5 స్టార్ హోటల్ పోతే అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో నేను చెప్తా. ఆ రోజు మేము మొత్తం బయట వేసుకునే బట్టలు వేసుకున్నాం, ఇక చెమకాయిస్తున్నాం కాలే, గంట సేపు మార్వడాలు అయిపోయినాం, మొత్తం పోతున్నాం. అందరు మమ్మల్ని చూసి హ్యాపీ దివాలి అంటారు, మేము పోతున్నాం లోపలికి. వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ పోతున్నామని అక్కడ దాకా పోయినాం. మేము వెంట్ టు వెస్టిన్ యాక్చువల్లీ. ఆడదాకా పోయినాం, కూర్చుందామని చెప్పి కూర్చున్నాం. మేము సెటిల్ కానీ కూర్చున్నాం. స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది, హోటల్లో పనిచేసే వాళ్ళందరూ. మేము పర్సన్ అవుతున్నాం, మేము మొక్కలు చూసుకుని ఏ స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, ఆ రోజు స్టాఫ్ కంటే ఎక్కువ ప్రెషర్ మా మీద ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్టాఫ్ కస్టమర్లను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, మేము స్టాఫ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాది రివర్స్ ఉంటుండే, మాకే మొత్తం సవాలే లేకుంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను చెప్పిన అయింది అయిపోయింది. మా అమ్మని చెప్పి మమ్మీ కూర్చుందామని చెప్పిన. మా అమ్మ చూడాలి, కూర్చుందామంటే కుర్చీ దుడుస్తుంది మా అమ్మ. మమ్మీ మనం ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నాం, దొరికిపోతాం, ఇజ్జత్ కచరా అవుతుంది. అయింది అయిపోయింది. అండ్ తింటున్నాం, ఇక తిందామని చెప్పేసి వీఆర్ వెయిటింగ్. అండ్ మా అమ్మ ఆర్డర్ చేద్దామంటే మా సిస్టర్ ఆర్డర్ అనమాట, ఆర్డర్ చేసింది. ఒక చిల్లీ చికెన్ ఆర్డర్ చేసిన, ఒక 2 ముక్కలు వచ్చినాయి. ఇక తింటున్నాం. తింటుంటే కథమ్మ, అసలు ఎనీ మిడిల్ క్లాస్ మామ్ యూటెక్ ఎవరైనా కూడా మన అమ్మతో రెస్టారెంట్ పోయినట్టు కానీ కాదు, ఈ చికెన్ నేను ఇంట్లో చేయనా బిడ్డ నీకోసం, నువ్వు దానికోసం వచ్చి రెస్టారెంట్లో తింటున్నావు. మమ్మీ దండం పెడతా, మనం ఇంటర్వెల్ దాకా నెట్టుకొచ్చినాం, ఇక్కడ దొరికినామంటే ఇజ్జత్ పోతుంది. చూస్తున్నాం అయింది అయిపోయింది. పక్కన టేబుల్ అట్లా జస్ట్ అందాజ అట్లా చూద్దామని పక్కకు చూసినాం. ఒక ఆంటీ 20 టిష్యూలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నది. మేము మిడిల్ క్లాస్ అనుకున్నాం, బై వాళ్ళు లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు.
సమజ్గానే నాకు అసలు ఏమవుతుంది ఏం నడుస్తుంది అని చెప్పి ఇదంతా అయిపోయింది చూస్తున్నాం. అరే మన ఫ్యామిలీ అయినా ఏం లొల్లి కాకుండా నడుస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తుండే. కథం ఇక మా డాడీ మా డాడీ అసలు మా ఫ్యామిలీ కాదు తెలుసా. ఇక మా అయ్య సూట్ వేసుకొని వచ్చాడు, సూట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. మా అయ్య ఏం మాట్లాడతారండి నాతో. ఏంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 12 years అయింది. ఆ రోజు మెసేజ్ చేస్తుంది మా నాయన నాకు, సన్ బిహేవ్ ప్రాపర్లీ అట. డాడీ జామున్ సీడ్ పెడితే జామునే వస్తుంది, నీ కొడుకు నీ లెక్కనే ఉంటాడు ఆబ్వియస్లీ, ఇంకెట్లా వస్తుంది అనుకుంటున్నావు. అయిపోయింది. అండ్ జస్ట్ వాంటెడ్ టు టెల్, నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాదు. నాకు అర్థమైతే నా దిగిపోవని కొడుతురా లేకపోతే అంటే చిన్న డౌట్ అది. ఓకే ఫైన్. ఈ సినిమాలో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేసిన అండి నేను బయట ఇట్లా చేతబడిలు చేసిన లెక్కుంటా. బట్ ఫిర్బీ నన్ను పట్టుకొచ్చి సినిమాలో యాక్టింగ్ చేయించారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య భాయ్. నేను ఆర్జేగా ఉన్న తర్వాత సినిమాలో యాక్ట్ చేద్దామని చాలా ట్రై చేసిన, వస్తలేవు అట్లా అని చెప్పి స్టాండర్డ్ కామెడీ ట్రై చేసిన, అది నడుస్తుంది. దెన్ ఈయనే నాకు పిలిచి నేను సపోర్ట్ చేస్తారు భయ్ అని చెప్పి ఈ సపోర్టెడ్ మీ అలాట్. చైతన్య అన్న చాలా అసలు చైతన్యవంతంగా సపోర్ట్ చేస్తే ఈ డైరెక్టర్ అక్షర గారు నా యాక్టింగ్ కెరియర్కి అక్షరాభ్యాసం చేసిండు. నేను ఈ సినిమాలో చిన్నగా మూలకు కనిపిస్తున్నా కదా, అప్పుడు నేను యాక్టింగ్ చేస్తుండే అనమాట. బట్ 15వ తారీఖు వస్తున్నాం, 15th March విల్ సీ యూ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ అవినాష్. ఓకే. అండ్ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్ మెన్, ఒకటే నిమిషం దండం పెడతా. ఓకే. చాలా మటుకు బ్యాంక్ యాడ్స్లో లాస్ట్ ఒక వర్డ్ వస్తుంది, మీకు తెలిసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి కదా. నా గొంతు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.